ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రపోజల్తో ఇక్కడికి వచ్చిన విశ్వనాథ్ రామచంద్రకి సింగిల్ విండోలో అన్ని పర్మిషన్స్ ఇచ్చి ల్యాండ్ అలాట్ చేశారు. వాటితో ప్రాజెక్ట్ తయారు చేసుకుని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుండి 1600 crores లోన్ రేస్ చేశాడు. ఫస్ట్ బంచ్లో 500 crores వచ్చాయి. కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ స్టార్ట్ చేసి ఆ వర్క్ ని మిడిల్లోనే ఆపేసి డబ్బుతో పారిపోయాడు. ఆ లోన్ ఇచ్చిన బ్యాంక్స్ ఇతనిపై కేసు పెట్టాయి. అలా పారిపోయిన వాడు ఈ విధంగా కొందరి ప్రముఖుల్ని కిడ్నాప్ చేసి మనతో ఆడుతున్నాడు. Sir, God is calling. We have to go. Sir, please. నా డిమాండ్కి వాల్యూ ఇచ్చి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ సి జెంటిల్మెన్, నువ్వు ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో అది కంప్లీట్లీ రాంగ్. నాకిచ్చిన బ్రీఫింగ్ ప్రకారం నువ్వు ఈ రాష్ట్రంలో నీ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకిచ్చిన అద్భుతం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని వాడుకొని ఇంటర్నేషనల్ బ్యాంక్స్ లో లోన్స్ రేస్ చేసి వర్క్ మధ్యలో ఆపేసి డబ్బుతో ఎప్సుకోండి అయ్యాను. ఇదేనా వీళ్ళు మీకు చెప్పింది? ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను వ్యాపారం చేద్దామనో డబ్బు సంపాదిద్దామనో రాలేదు. ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ లో ఈ సో కాల్డ్ పీపుల్ పిలిచారని ఒప్పుకుంటూ అస్సలు రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఆఫ్టర్ ద ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ 15 ఏళ్ల క్రితం ఇంటర్మీడియట్ నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్ కండక్ట్ చేసిన రీయూనియన్ కి సర్ప్రైజ్ గా అటెండ్ కావాలని ఇండియాలో అడుగుపెట్టాను. సార్, విక్రాంత్, డోంట్ ఫాలో మీ. ఇట్స్ వన్ డే పర్సనల్ ట్రిప్. నా రిటర్న్ జర్నీకి ఏర్పాటు చేసుకో. ఓకే, బాయ్. ఒక్కడిని డ్రైవ్ చేసుకుంటూ నేను పెరిగిన చదివిన ఊరికి వెళ్తుంటే ఎన్నో జ్ఞాపకాలు. రారమ్మంది ఊరు రయ్యంది హుషారు, రాగమందుకుంది జ్ఞాపకాల జోరు. పచ్చనైన చేలు పల్లె పరిసరాలు, ఎంతకాలమైనా మరువలేదు నా పేరు. గట్టు పొలిమేరల్లో మట్టి రాదారుల్లో అట్ట అడుగు పెట్టగానే పులకరింతలే పైరు పంటల గాలి, గుండె తడమంగానే మళ్ళీ పుట్టినట్టే ప్రాణం ఊయలుగనే. అమ్మా ఒడి కోరే చంటి పాపడిలా నన్ను చేరదులిచింది ఈ సీమ. కొమ్మారమ్మలుగా ఎంత ఎత్తున ఉన్నానా, వేరుమూలమైనది చిరునామా. ఎల ఎల ఎలేలో, ఎల ఎల ఎలేలో, ఎల ఎల ఎలేలో, ఎలో ఎలో. లెఫ్ట్ లెఫ్ట్ ప్లీజ్. హలో, రేయ్ నువ్వు, రే సీతారాం. రేయ్ గాడ్సే, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి. రేయ్ గాడ్సే, రేయ్. ఎలా ఉన్నావురా? ఇంకా మర్చిపోలేదు అది. ఎలా మర్చిపోతావురా? రేయ్, ఇందాక ఇటు నుంచో బెంజ్ కార్ వెళ్ళింది, అది కానీ నీదేనేట్రా? అది నాది కాదు. ఆహా, అది నీదని చెప్పుంటే ఎంత ఆనందపడిపోయానో తెలుసారా? ఇంకా మారలేదేంటా నువ్వు? నువ్వు మాత్రం చాలా మారిపోయావురా. 15 ఏళ్ళైందిరా నేను చూసి. నా బండి గుర్తుందా? ఆగా నేను ట్రై చేస్తా. చాలా లేదురా. పోనాయి.
ఎవరొచ్చారో చూడండి రా. గాడ్సే మన గోడ్సేనే కదా గాడ్సే గోడ్సే ఎంత మారిపోయాడు ఎన్ని సంవత్సరాలు అలా పిలవకుండా అది కోపం వస్తుంది. రేయ్ అలా పిలవద్దన్నానా? మా వరకు నువ్వు గాడ్సేనేరా. ఎలా మర్చిపోతాను బాగున్నాను రా. మన సైంటిస్ట్ ఏడ్రా? రాఘవ, పవన్ ఎక్కడ? వాళ్ళు రాలేదు ఇంకా? వాళ్ళు రాలేదా? ఇలా. ఆ సైంటిస్ట్ గడే కావాలా? మేము వద్దా? రేయ్ మన స్టేజ్. అవునరా, ఆ స్టేజ్ ని మర్చిపోలేము, ఆ రోజు నాటకాన్ని మర్చిపోలేము. ఏంటి అలా ఆగిపోయాడు? అలా ఉండిపోయావేంటి? షూట్ చేయి. నో, నేను షూట్ చేయను. ఐ లవ్ మా ఆత్మ. అది బొమ్మ తుపాకీరా, ఇది నాటకం రా. షూట్ చేయరా. నేను కాల్చను. ఐ లవ్ మా ఆత్మ. అది గోడ్సే ఆగరా. గోడ్సే రేయ్, అది నా పేరు కాదు. గోడ్సే ఆగరా. పదమ్మా.
వాణ్ణి తెస్తానని చెప్పావు కదా, నాకు డబ్బొద్దు. వాణ్ణి లేవమని చెప్పు. విశ్వనాథ, నువ్వు వాడి ప్రాణ స్నేహితుడు కదా, నువ్వు చెప్తే లేస్తాడే. ఒక్కసారి లేవమని చెప్పవా? వాడు ఊరికి పెద్ద సైంటిస్ట్ అవుతాడని చెప్పేవాడు కదా, అవుతాడు. చెప్పండి అమ్మా, లేవమని చెప్పండి. ఈ మాట వింటాడయ్యా, నువ్వంటే ప్రాణం వాడికి. చెప్పు. నానా, వాడు మా నాన్న రోజులు వెళ్ళిపోయాడు పెద్దమ్మా. అసలు ఏమైందిరా? సైన్యానికి కావాల్సిన అన్ని కొన్ని రాజు నుంచి వెళ్ళాను. పవన్, మన రీయూనియన్ ఏర్పాట్లన్నీ అదిరిపోయారా? అవునా? కావాల్సిన పట్టుకుని సాయంత్రం 5 గంటలకు బయలుదేరిపోదాం. ఓకే ఓకే. ఒకసారి మన సైంటిస్ట్ ఫోన్ చేయి. పవన్ చెప్పరా, ఊరు నుంచి రాఘవ వచ్చాడు రా. ఒకసారి వాడికి. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను కానీ వచ్చే ముందు బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. సర్లే, ఫోన్ లేదు కానీ ఒకసారి రావచ్చుగా పవన్ గారి రూమ్ కి, మాట్లాడుకుందాం. ఓకేరా, ఇప్పుడే బయలుదేరుతాను. స్మెల్ అదిరిపోతుంది రోయ్. లేస్తే వీడియో మొత్తం కుమ్మేసేట్టున్నాడు రా. రేయ్ సైంటిస్ట్, కరెక్ట్ టైంకి వచ్చారా? ఆ ప్లేట్ తీసుకుని కూర్చో. రేయ్, అన్ని తర్వాత హ్యాపీగా మాట్లాడుకుందాం కానీ ముందు పట్టుపడతాం రా. ఏరా, సరే అయితే. వీడు వస్తే కానీ మా రూమ్ కి రావా నువ్వు? చాలు చాలు. రే సైంటిస్ట్, ఎలా ఉన్నారా? నాకేంట్రా, బాగున్నాను. నీకేంట్రా, పెద్ద సైంటిస్ట్ అవుతావు నువ్వు. నా అమ్మతో చెప్పచ్చా, మనోడు చాలా పెద్ద సైంటిస్ట్ అవుతాడని. నువ్వు అవుతావు కదా? అవుతాను. నువ్వు అవుతావా? అవును, ఏదో చెప్పాలన్నా? నేను వస్తుంటే బస్ స్టాండ్ లో అమ్మ కనిపించిందిరా. నువ్వు డబ్బు పంపిస్తాను అంట కదా, ఏమన్నా అయిందా? అదే పని మీద ఉన్నారా, బాస్ ఈ రోజు ఇస్తా అన్నాడు. వెళ్ళి తీసుకొస్తా. సరేరా. సైంటిస్టు, నాకు 5 గంటలకు ట్రైన్ రా, ఆ లోపే వచ్చేస్తా కదా. వచ్చేస్తారా? రే సైంటిస్టు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరిద్దరు మాట్లాడుతున్నారా, నేను ఇప్పుడే వచ్చేస్తా. మన సైంటిస్ట్ రావడానికి టైం పట్టేలా ఉందిరా. లేదు, వాళ్ళు వస్తాను, కలిసి వెళ్దాం ఉండరా. నేను వెంటనే బయలుదేరిపోతే ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అయిపోద్ది. ట్రైన్ గాని మిస్ అయింది అనుకో, చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఏముంది, నువ్వు మన సైంటిస్ట్ కలిసి వచ్చేయండి, ఓకేనా? సరే. అన్న ఏమైందన్నా? మా ఇంట్లోనే అద్దెకుంటున్నాడయ్యా, పెద్ద చదువుకున్నాడు. 10 రోజుల క్రితం